గత నెల 26న ప్రారంభించిన 4 పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల 3వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే 563 గ్రామాల్లో ఈ పథకాలు ప్రారంభించింది. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తంగా 12,845 గ్రామాలున్నాయి. ఇందులో 563 గ్రామాల్లో గత నెల 26వ తేదీన 4 పథకాలు ప్రభుత్వం అమల్లో తెచ్చింది. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం 600 గ్రామాల చొప్పున 40 రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో ఈ పథకాలు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు అధికారులు. లబ్ధిదారులకు సంబంధించిన జాబితాను ఫైనల్ చేసుకున్నాకే ఆయా గ్రామాలకు షెడ్యూల్ ఇవ్వనున్నారు. ప్రతి గ్రామంలో 4 పథకాలు అమలు చేయాల్సి ఉంది. దీంతో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. గ్రామాల వారీగా రైతు భరోసా లిస్టు విడుదల. ప్రతి గ్రామంలో 4 స్కీములు అమలు చేయాల్సి ఉండడంతో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. గృహ నిర్మాణ, వ్యవసాయ, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలు ఆయా పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఒక గ్రామంలో ఫైనల్ చేసుకున్నాకే ఆయా విలేజెస్కు షెడ్యూల్ ఇవ్వనున్నారు. గతంలో ఎకరాల వారీగా పెట్టుబడి సాయం రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్రామాల వారీగా లిస్టును ఫైనల్ చేస్తున్నారు. ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఇదే పద్ధతి అమలు చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల జాబితాకు ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదం తీసుకోవాల్సి ఉంది. మార్చి 31 వరకు 4 స్కీములను పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగానే విడతల వారీగా అన్ని గ్రామాల ప్రజాపాలన పథకాలను పూర్తి చేయనుంది. ఒక్క రేషన్ కార్డు మినహా మిగిలిన 3 పథకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. దీంతో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా నిధులను 600 గ్రామాలకే కాకుండా అంతకు రెట్టింపు గ్రామాలలోనూ వేసే అవకాశం ఉంది. ఫలితంగా ఈ 2 స్కీములు గ్రామాల్లో ముందుగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి రోజు మండలానికి ఒక గ్రామం చొప్పున 6,15,677 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం 4 స్కీములు అమలు చేసింది. ఇందులో 4.41 లక్షల మంది రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున, మరో 18,180 మంది రైతుల కూలీల అకౌంట్లలో 6,000 చొప్పున వేసింది. ఆయా గ్రామాల్లోని 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, 72,000 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. గ్రామాల వారీగా రైతు భరోసాకు అర్హులైన వారి యొక్క లిస్టును గ్రామ పంచాయతీ ఆఫీసులలో పెట్టడం జరిగిందని, రైతులు ఎవరైనా సందేహాలుంటే వెళ్ళి లిస్టు చెక్ చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.